బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకులు దాడి చేశారు. మధ్యమత్తులో ఉన్న యువకులు డ్రైవర్ ను చితకపాతారు. బస్సులోని ప్రయాణికులు అడ్డుపడుతున్నా వినలేదు. దాంతో డ్రైవర్ నలుగురు యువకులపై పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దాడి జరిగిన సమయంలో బస్సు తాండూరు నుండి వికారాబాద్ వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అరటికట్టు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు డ్రైవర్ ను చితకబాతారు. బస్సులోని ప్రయాణికులు అడ్డుపడుతున్నా వినకుండా డ్రైవర్ పై దాడికి దిగారు. దీంతో డ్రైవర్ నలుగురు యువకులపై అటు పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అయితే పోలీసులు యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దాడి జరిగిన సమయంలో బస్సు తాండూరు నుండి వికారాబాద్ వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే అసలు ఎందుకు ఆ యువకులు దాడికి పాల్పడాల్సి వచ్చింది ఏంటనేది కూడా విచారణలో విషయాలైతే బయటపడనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన నలుగురు యువకులనైతే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, నలుగురు యువకులు కూడా ఎందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయాల్సి వచ్చింది? విచారణలో ఎలాంటి విషయాలు చెప్పారు? మధ్యమత్తులో అనంతగిరి పర్యాటక ప్రాంతంలో ఆర్టీసీ డ్రైవర్ పైన నలుగురు యువకులు దాడి చేశారు. దీనికి సంబంధించినటువంటి స్థానికంగా కొంత కలకలం రేపిన పరిస్థితి. తాండూరు నుంచి వికారాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్ కి ఎదురుగా ఒక కారు వచ్చింది. ఆ కారు కొంత బస్సు ఆ కారుకి అడ్డు పెట్టడంతో ఆ యువకులు ఆగ్రహంతో బస్సు దిగి అప్పటికే మధ్యమత్తులో ఉన్న యువకులు డ్రైవర్ ని బస్సులోకి ఎక్కి డ్రైవర్ పైన దాడి చేయడంతో పాటుగా మహిళా కండక్టర్ పైన కొంత దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. వెంటనే ప్రయాణికులు ఎంత ఆపినా కూడా నిలువరించినా కూడా వాళ్ళు వినకుండా డ్రైవర్ పైన దాడి చేయడం, దూషిస్తూ దాడి చేయడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమై కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇటు ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి పర్యాటక ప్రాంతమైనటువంటి అనంతగిరికి నలుగురు యువకులు కారులో వెళ్లారు. అక్కడ కొంత నిన్న అంతా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పార్టీ చేసుకున్న నేపథ్యంలోనే మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం వాళ్ళు రోడ్డు వైపు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సు అడ్డు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అడ్డు వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ పైనే వీళ్ళంతా కూడా దాడి చేశారు. నలుగురు యువకులను అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. పలు సెక్షన్ల కింద వారిపైన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు వికారాబాద్ జిల్లాలో అయితే నలుగురు యువకులు మధ్యమత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి దిగారు. కారు అడ్డుగా బస్సు వచ్చిందనే నేపథ్యంలోనే ఈ దాడికి పాల్పడినట్లయితే పోలీసులు చెప్పారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో నలుగురు యువకుల్ని పోలీసులు